అమెరికా ఇరాన్ కి సంబంధించిన హార్ట్ ని కార్గ్ ఐలాండ్ ని టచ్ చేసింది. ఇది ఇప్పటి వరకు అమెరికా చెయ్యనిది. 1979 ఇరాన్ హాస్టేజ్ క్రైసిస్ లో కూడా అప్పటి ప్రెసిడెంట్ కార్టర్ ఇరాన్ ని మనం టార్గెట్ చేయాలంటే వాళ్ళ కార్గ్ ఐలాండ్ ని టార్గెట్ చేయాలని చెప్పిన ప్రతిపాదనని కొట్టిపారేశారు. టార్గెట్ చేయలేదు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కి సంబంధించిన కార్గ్ ఐలాండ్ ని టార్గెట్ చేసి వాళ్ళ మిలిటరీ స్థావరాలపై దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ దీనికి ఇరాన్ కూడా స్ట్రాంగ్ గా రిటాలియేట్ అవుతుంది, స్ట్రాంగ్ రెస్పాండ్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకు ఈ కార్గ్ ఐలాండ్ అంత ఇంపార్టెంట్? ఇరాన్ కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ 90% ఆఫ్ దేర్ క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎంటైర్ ఇరాన్ ఎకానమీకి హార్ట్ లాంటి ప్లేస్ అది. దాని ఒక్కదాన్ని డిస్ట్రాయ్ చేస్తే చాలు మొత్తం ఇరాన్ ఎకానమీని డిస్ట్రాయ్ చేస్తున్నట్టే. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ఉన్నారా, ఆ గ్రూప్ ఉందా, దానికి వచ్చే ఇన్కమ్ కూడా ఇక్కడి నుంచే 1.3 to 1.6 మిలియన్ బ్యారల్స్ పర్ డే దగ్గరగా అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. సుమారుగా 18 మిలియన్ బ్యారల్స్ దగ్గరగా అక్కడ స్టోరేజ్ లో ఉంటాయి. అండ్ గతంలో ఇరాన్ మిలిటరీ వాళ్ళు క్లియర్ గా వార్నింగ్ ఇచ్చారు, మీరు మాకు సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ ని టచ్ చేస్తే మేము మిగిలిన ఆయిల్ రిజర్వ్స్ ని ఫైర్ లో పెడతాం, దాంతో క్రూడ్ ఆయిల్ $200 కి వెళ్ళిపోతుందని. ప్రెసెంట్ $100 దగ్గరగా ఉంది. ఈ అటాక్ జరిగింది అన్నప్పుడు క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ గా ట్రేడ్ అవ్వట్లేదు, గోల్డ్ ట్రేడ్ అవ్వట్లేదు, స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవ్వట్లేదు, అన్ని సైలెంట్ గా ఆఫ్ లో ఉన్నాయి. సో దీని ఒక ప్రభావం మండే మార్కెట్లపై ఎలా ఉండే అవకాశం ఉంది. అండ్ ఆ కార్గ్ ఐలాండ్ రిలేటెడ్ గా ట్రంప్ చేసిన అటాక్, యుఎస్ వాళ్ళు చేసిన అటాక్ ఎంత డీప్ గా ఉంది, అక్కడ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయా, అండ్ ట్రంప్ ఇస్తున్న ఈ వార్నింగ్స్ ఏంటి, నిన్న మార్కెట్ క్లోజ్ ఇస్తున్న వార్నింగ్స్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి టైం పీరియడ్ లో మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదేనా, లేకపోతే మన ఎస్ఐపీఎల్ ని కానీ ఇన్వెస్ట్మెంట్స్ ని కానీ ఆపడం, అది ఎగ్జిస్టింగ్ ఉన్న మన పోర్ట్ఫోలియో ని అమ్మేసి పడ్డాక మళ్ళీ కొనుక్కునే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? థియరిటికల్ గా నేనేం మాట్లాడను, ఇలా ఇంపార్టెంట్ డేటాని మీకు చూపించి, చార్ట్స్ ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే డేటాతో మీకు ఒక క్లారిటీ వస్తుంది దట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా లేకపోతే వెయిట్ చేయడం బెటరా అని. స్పెషల్లీ గోల్డ్ గురించి కూడా మాట్లాడుకుందాం. వార్ జరుగుతుంది, బంగారం పెరగాల్సింది కాస్త పడుతుంది, ఇంకా పడే అవకాశం ఉందా, అసలు బంగారం పరిస్థితి ఏంటి? అండ్ అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే మన కిచెన్ లో ఉన్న గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి, బయట హోటళ్లు రెస్టారెంట్లు మూతపడుతున్నాయి, చాలా కంపెనీస్ కి సంబంధించిన ప్రొడక్షన్ తగ్గిపోతూ ఎకానమీ ఇంపాక్ట్ అయ్యే పరిస్థితికి వెళ్తుంది. దీని ప్రభావం మన పైన, మన ఖర్చుల పైన ఎలా ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుంటూ, మండే మార్కెట్ రిలేటెడ్ ఉన్న డేటాని కూడా మాట్లాడుకుంటూ, ఈ యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న ఈ వార్ మన డైలీ లైఫ్ పై, స్టాక్ మార్కెట్ పై, గోల్డ్ పై ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తున్నదే మాట్లాడుకుంటూ ఇవాల్టి మన వీడియోని ఎండ్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు, వీడియో చూస్తున్నప్పుడు ఈ డేటా అంతటిని మనకి ప్రెజెంట్ చేయడానికి వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెట్టారని మీకు అనిపించిన పాయింట్ ఉంటుందా? అప్పుడు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఫస్ట్, నిన్న రాత్రి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇది. అందులో క్లియర్ గా కార్గ్ ఐలాండ్ అని తను మెన్షన్ చేస్తున్నారు. అది ఇరాన్ కి సంబంధించిన క్రౌన్ జ్యువెల్ అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ మొత్తం ఆ ఒక్క ఐలాండ్ మీద డిపెండ్ అయింది. అక్కడి నుంచే క్రూడ్ ఆయిల్ ఒక ఎక్స్పోర్ట్స్ 90% దగ్గరగా జరగడమే కాదు, అక్కడ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ కూడా వాళ్ళ రిలేటెడ్ గా స్టోరేజ్ పరంగా కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కి సంబంధించిన రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ఇరాన్ కి సంబంధించిన ఎకానమీ దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆ ఒక్కదాన్ని టచ్ చేస్తే ఇరాన్ ని ఆర్థికంగా నాశనం చేస్తున్నట్టే. కాబట్టి 1979 లో కూడా ఈ ఐలాండ్ ని టచ్ చేసి ఇరాన్ ని ఇరుకుని పెడదామని అడ్వైజర్స్ చెప్పిన దానికి అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ట్రంప్, ఇప్పటి వరకు నేను దాన్ని వదిలేశాను బికాస్ మీరు మాట వింటారని, మీరు మాట వినేలా లేరు కాబట్టి నేను దాని గురించి ఒకసారి ఆలోచిస్తానని కొన్ని గంటల బ్యాక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అక్కడి నుంచి కొద్ది గంటల్లోనే ఆ స్థావరంపై, ఆ కార్గ్ ఐలాండ్ పై దాడి చేశారు. దాడి చేసి ఒక పెద్ద వార్నింగ్ ఇరాన్ కి ఇచ్చారు. ఆ కార్గ్ ఐలాండ్ లో ఉంటున్న ఎవ్రీ మిలిటరీని మేము టార్గెట్ చేశాం, కానీ ఏ ఆయిల్ రిజర్వ్ పైన మేము టచ్ చేయలేదు, ఏ ఆయిల్ రిఫైనరీని టచ్ చేయలేదు, మీ క్రూడ్ ఆయిల్ ని, మీ ఎకానమీని టచ్ చేయలేదు, మిలిటరీని మాత్రమే టచ్ చేశాం. మీరు ఇంకా మా మాట వినకపోతే, ఇంకా మీరు లొంగకపోతే దాన్ని కూడా టచ్ చేస్తామనేలా ఇరాన్ కి బెదిరించే ప్రయత్నం ట్రంప్ చేశారు. ఇది చాలా పెద్దది, చిన్నది కాదు. ఇప్పటి వరకు ఇరాన్ రిలేటెడ్ గా ఎకానమీ పై ట్రంప్ టార్గెట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం కార్గ్ ఐలాండ్ రిలేటెడ్ గా ట్రంప్ టార్గెట్ చేశారు. మాట వినకపోతే, ఇప్పుడు మిలిటరీనే టార్గెట్ చేస్తాం, మాట వినకపోతే మీ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మీద కూడా, మీ క్రూడ్ ఆయిల్ యాక్టివిటీ మీద కూడా, ఎక్స్పోర్ట్స్ మీద కూడా మేము దాడి చేస్తామని చెప్పడం. దీనికి ఇప్పుడు ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఫైనల్. యుఎస్ అయితే ఒక రెడ్ లైన్ క్రాస్ చేసింది. వినరా, మాట వినరా? సరే అయితే ఇప్పటి వరకు మేము వద్దు వద్దు అనుకొని మీకు సంబంధించిన ఇంపార్టెంట్ పార్ట్ పైన మేము దాడికి వచ్చాం, కానీ మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో మాకు తెలిసిన మేము కొట్టట్లేదు, చుట్టుపక్కల దాని సరౌండింగ్స్ లో మాత్రమే కొట్టాను. మీరు ఇంకా నా మాట వినకపోతే సరౌండింగ్స్ లో కొట్టినోడిని మిడిల్ లో కూడా, హార్ట్ లో కూడా కొట్టగలను, దాంతో మీ ఎకానమీ అస్తవ్యస్తం అయిపోతుంది, ఇంకా మీ ఇష్టం అని ఒక ఫైనల్ అల్టిమేట్, ఒక వార్నింగ్ ట్రంప్ దగ్గర నుంచి ఇరాన్ కైతే వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు, ఇది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ అసలు ఇరాన్ ని మేము ఓడించేసాం, అయినా ఇప్పుడు ఇరాన్, ఓడిపోయిన ఇరాన్ మాతో డీల్ కుదుర్చుకోవాలని చూస్తుంది. ఇలా చేస్తే మేము యుద్ధం ఆపేస్తామని చెప్పాలనుకుంటుంది. తనతో ఎవరు డీల్
కుదుర్చుకుంటారు ఇరాన్ తో. అది ఆల్రెడీ ఓడిపోయిందని ఎలా ట్రంప్ చెప్పారు, కానీ ఇరాన్ లొంగట్లేదు కాబట్టి వాళ్ళని ఎలా అయినా మోకాళ్ళ మీద వంచి యుఎస్ చెప్పింది వినేలా చేయడానికే వాళ్ళు ఇప్పుడు కార్గ్ ఐలాండ్ ని టార్గెట్ చేశారు. బట్ ఇప్పుడు ఇరాన్ వింటుందా, లేకపోతే మమ్మల్ని కార్గ్ ఐలాండ్ నే టచ్ చేస్తారా? అయితే మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న ఇతర ఆయిల్ రిఫైనరీస్ పై మేము దాడి చేసి క్రూడ్ ఆయిల్ ధరని రీసెంట్ గా వాళ్ళ మిలిటరీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు కదా, $200 పర్ బ్యారెల్ తీసుకువెళ్తామని. అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం, రిటాలియేషన్ ఇరాన్ రిలేటెడ్ గా కనిపిస్తుందా? ఇరాన్ లొంగిపోతుందా, రిటాలియేషన్ చేస్తుందా? లొంగిపోయిందంటే మండే మార్కెట్స్ చాలా మంచిగా మీకు ఓపెన్ అవుతాయి, క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అయిపోతుంది, గోల్డ్ కూడా మీకు మంచిగానే రియాక్ట్ అవుతుంది, స్టాక్ మార్కెట్స్ చాలా బాగా రియాక్ట్ అవుతాయి. బట్ ఒకవేళ ఇరాన్ రిటాలియేట్ అయితే, స్ట్రాంగ్ గా రియాక్ట్ అయితే, దెన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంకొక డీప్ పెయిన్ డే మనం మండే చూస్తాం. ఇరాన్ రియాక్షన్ ఇప్పటికి రాలేదు. ఈ వీడియో కూడా నేను కొంత లేట్ గానే పోస్ట్ చేస్తాను, వెయిట్ చేస్తాను ఇరాన్ రిటాలియేషన్ కానీ ఇరాన్ రియాక్షన్ కోసం. కానీ ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటుంటే ఈ వీడియోలోనే యాడ్ చేసి చెప్తాను, దీని తర్వాత స్క్రీన్ రికార్డింగ్ లోనే చెప్తాను. ఒకవేళ లేకపోతుంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎటువంటి అప్డేట్ ఇరాన్ రిలేటెడ్ గా యుఎస్ కి అగైనెస్ట్ గా వస్తున్నా అందులో ఆ ఛానల్లో నేను మీకు పోస్ట్ చేస్తాను. బై ద వే, ఇజ్రాయెల్ చాలా సైలెంట్ గా, చాలా స్మార్ట్ గా తనకి ఇరాన్ కి ఉన్న గొడవని యుఎస్ కి ఇరాన్ కి ఉన్న గొడవగా మార్చేసింది. అండ్ ఒక్కసారి మీడియాలోకి వచ్చేసిందంటే యుఎస్ ఇరాన్ ఇష్యూ ఎవరు తగ్గుతారు ఇప్పుడు అనేది వచ్చిందంటే యుఎస్ ఇంకా వెనక్కి వెళ్ళలేదు. అలా సైలెంట్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ కాస్త యుఎస్ ఇరాన్ గొడవగా మారిపోయింది. ఇజ్రాయెల్ కి తక్కువ ఖర్చు, యుఎస్ కి భారీ ఖర్చు, ఇరాన్ కి నష్టమే. లాభపడుతున్న కంట్రీ ఏదైనా మేజర్ గా ఉందంటే అది రష్యా, తర్వాత చైనా. బట్ నాశనం అయిపోతున్న కంట్రీస్ ఏమైనా ఉన్నాయంటే గ్లోబల్ గా ఉన్న చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా ఈ వార్ కారణంగా ఇంపాక్ట్ అవుతున్నాయి. ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన ఇండియాకి ఎవ్రీడే క్రూడ్ ఆయిల్ ఒక రిక్వైర్మెంట్ 5 మిలియన్ బ్యారెల్స్ దగ్గరగా ఉంటుంది. 5 మిలియన్ అంటే 50 లక్షల బ్యారెల్స్ కావాలి. 50 లక్షల బ్యారెల్స్ అంటే ఒక్కొక్క బ్యారెల్ ఒక ధర $60 దగ్గరగా ఉండేది, ఇప్పుడు 100 వెళ్ళింది, అంటే $40 పెరిగింది పైకి. దాని కారణంగా మన ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది? ఒకప్పుడు 50 లక్షల బ్యారెల్స్ మల్టిప్లైడ్ బై ఒక్కొక్క బ్యారెల్ 60, అంటే సుమారుగా రోజుకి $300 మిలియన్ దగ్గరగా మన ఇండియా కట్టాలి డబ్బులు ఆ క్రూడ్ ఆయిల్ మన ఇండియాకి రావాలంటే. ఒకవేళ $60 కాస్త $100 వెళ్ళింది అనుకోండి, అప్పుడు $500 మిలియన్ పర్ డే మనం కట్టాలి. ఎక్స్ట్రా $200 మిలియన్ కడుతున్నట్టు. అదే $200 పర్ బ్యారెల్ కి వెళ్ళింది అనుకోండి, $1 బిలియన్ మనం కట్టాలి. అంటే ఎక్స్ట్రాగా $700 మిలియన్ మనం రోజుకు కడుతున్నట్టు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రాగా కట్టాల్సిన డబ్బులు, క్రూడ్ ఆయిల్ కి వెళ్ళిపోతున్న డబ్బులు వెళ్ళకపోతుంటే గవర్నమెంట్ ఎక్కడ పెడుతుంది ఆ డబ్బుల్ని? ప్రజల మీద, ఈ కంట్రీ మీద డబ్బులు ఖర్చు పెట్టి ఈ కంట్రీని గ్రో చేయడానికే కదా డబ్బులు వాడాలి. మన దేశం ఎదగడానికి కావాల్సిన డబ్బుల్ని అంతకుముందు మామూలు ధర కొనుక్కునే దానికి కాస్త ఎక్కువ ధర పెట్టి అక్కడ ఉంటున్న పెద్ద పెద్ద కంపెనీలని కోటీశ్వరులను చేసేస్తూ మన కంట్రీ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ గా మనం ఇంపాక్ట్ కి గురవుతాం. కాబట్టి ఆర్బీఐ వాళ్ళు అఫీషియల్ గా 2025 లో అసెస్మెంట్ లో వాళ్ళు చెప్పింది, ఎవ్రీ 10% కానీ క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే 30 బేసిస్ పాయింట్స్ దగ్గరగా మన ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అవుతుంది. ఇండియాలో ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిన డబ్బులు పక్క దేశాలకు వెళ్ళిపోతుంది. 85% క్రూడ్ మనం వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటాం. మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ లో 85% మనం తెచ్చుకుంటున్నాం. ఇండియాలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది చాలా తక్కువ, 85% తెచ్చుకుంటున్నాం. గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు వేరే కంట్రీస్ కి కడుతుంది. దాని కారణంగా ఇక్కడ పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలని మన దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి. కాబట్టి వీటి ధరలను, పెట్రోల్, డీజిల్ అండ్ బయట ఉన్న గ్యాస్ ధరలని కూడా ఇప్పుడు పెంచట్లేదు, కొంత టైం వరకు కూడా పెంచరు. బట్ ఇదే కొన్ని నెలల పాటు ఉంది అనుకోండి, గవర్నమెంట్ కూడా ఇంకొక ఆప్షన్ లేదు, పెంచుతుంది. అలా పెంచినప్పుడు సామాన్యుడి మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. సరే గవర్నమెంట్ పెంచలేదు అని అనుకుందాం, ఆర్టిఫిషియల్ గా స్కేర్సిటీని క్రియేట్ చేసి బ్లాక్ మార్కెట్ లో సిలిండర్ ని $3,000 అమ్ముతున్నారు. ఇదే క్రూడ్ ఆయిల్ ని వాడుకుంటున్న సంస్థలు, ఈ టైల్స్ తయారు చేస్తున్న సంస్థలు, రెస్టారెంట్లు, ఇంధనం వాడుకుంటున్న ఏవియేషన్ కంపెనీస్, ఫ్లైట్ కంపెనీస్, ఇవన్నీ కూడా ధరలను పెంచుతాయి. అవైనా మన మీదే భారం పడుతుంది. సో ఇలా గవర్నమెంట్ చేతుల్లోంచి డబ్బులు ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, మన రూపీ వాల్యూ ఇంపాక్ట్ అవుతుంది, ఒక సామాన్యుడిపై భారం పడుతుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయలేరు. దీంతో ఎకానమీ రిలేటెడ్ గా ప్రెషర్ పడుతుంది. ఇది ఓవరాల్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. చాలా కంపెనీస్ ఒక నెంబర్స్ అన్ని ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి కంపెనీస్ ఒక మార్జిన్స్ తగ్గి ప్రాఫిట్స్ తగ్గుతున్నప్పుడు వాళ్ళు తీసుకున్న లోన్స్ రిలేటెడ్ గా కూడా డిఫర్ అవుతారు. కాబట్టి పేమెంట్స్, ఇది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో కాబట్టి క్రూడ్ ఆయిల్ అనేది ఒక కమోడిటీ కాదు, జస్ట్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇక్కడతో ఆగదు, అది మొత్తం ఎకానమీనే ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా ఇండియన్ జీడిపి, ఇండియన్ ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ఇన్ఫ్లేషన్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా మారుతుంది అనేది కూడా ఇక్కడ మీరు ఈ టేబుల్లో గమనించవచ్చు. సో ఎందుకు ఇండియా సామాన్యుడిపై, ఈవెన్ స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడుతుంది అనేది అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తే బెటర్? మన ఎస్ఐపిస్ ని, మన ఇన్వెస్ట్మెంట్స్ ని ఆపేయడం మంచిదా కాదా అన్న దాని రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. ఈ డేటాను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పటి నుంచో మీరు వింటూ వస్తున్న డేటా, లైక్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాంగ్ టర్మ్ వదిలేయండి, ఇలాంటి వస్తూ పోతూ ఉంటాయి, మార్కెట్లు పెరుగుతుంటాయి, కంగారు పడద్దు, ఇది మీరు రెగ్యులర్ గానే వింటూ ఉన్నారు. బట్ ఇప్పుడు నేను చూపించబోయే డేటా మీకు ఇంకొక డిఫరెంట్ ప్రాస్పెక్ట్ మార్కెట్ అండ్ మార్కెట్ లోని ఇన్వెస్ట్మెంట్స్ మీద అండ్ ఈవెన్ గోల్డ్ గురించి కూడా క్రియేట్ చేస్తుంది. బట్ అది మాట్లాడే ముందు, టర్మ్ ఇన్సూరెన్స్ చాలా సార్లు వినే ఉంటారు, మీకు చిరాకు వచ్చేంతలా వింటూ ఉండింటారు. బట్ నేను అడగాలనుకున్న క్వశ్చన్, మీరు తీసుకున్నారా? తీసుకొని ఉంటే ఏ పాలసీ తీసుకున్నారు,
ఎంత కవర్ తీసుకున్నారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎంత కడుతున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇఫ్ మీరు తీసుకోవట్లేదంటే, ఇఫ్ ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా, ఫార్మర్ అయినా, ఆర్ పెద్దగా మీకు ఇన్కమ్ లేకపోతున్నా, మీకు ఇచ్చే ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. ఆ వర్గాల్లో ఉంటున్న వాళ్ళకి ఈ వీడియోలో చెప్పినట్టు గవర్నమెంట్ పాలసీలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా తీసుకోండి. చాలా తక్కువ డబ్బులతో 2 లక్షలు 10 లక్షల దగ్గరగా కవర్ ఉంటుంది. కానీ మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయి ఉంటే, మీరు ఒకవేళ బిజినెస్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటే, మీరు మేల్ అయితే ఈ 2 పాలసీలు మంచివే. ఒకటే చెప్పొచ్చు కదా, ఒకటే చెప్తే ప్రమోషన్ లా ఉంటుంది. నేను ఏ కంపెనీని ప్రమోట్ చేయట్లేదు. ఈ 2 కాకపోయినా మీకు నచ్చిన కంపెనీని తీసుకోండి. కానీ నా దగ్గర డబ్బులుండి నేను నా ఫ్యామిలీకి తీసుకోవాలనుకుంటే, నా ఫ్యామిలీ కోసం ఈ 2 ఒకటి తీసుకుంటాను. నేను 5 తీసుకున్నాను, బట్ అదొకటే చెప్తే బాగోదు. ఇంకొక 2 కంపెనీలు చెప్పాలన్నా, ఈ కంపెనీ అండ్ ఈ కంపెనీని కూడా నేను మంచిగానే చూస్తాను. ఒకవేళ ఆడవాళ్ళు అవుతుంటే మాత్రం ఇందాక నేను చెప్పినవి కాదు, టాటా వాళ్ళ శుభశక్తి అని ఒక మంచి పాలసీ ఉంది. ఇది ఎలా ఉందో చూడండి, ఇది ఒకసారి గమనించండి. మీరు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఉంటున్న లింక్ ని క్లిక్ చేశాక, మీరు డీటెయిల్స్ ని, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ని ఇలా ఫిల్ చేసిన తర్వాత ఈ పేజ్ కి వస్తారు కదా. అక్కడ కొంత కిందకి వచ్చారంటే టాటా ఏఐ రిలేటెడ్ గా మీకు పాలసీ కనిపిస్తుంది. అక్కడ 1 మోర్ ప్లాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అక్కడ టాటా శుభశక్తి సెలెక్ట్ అని ఉంటుంది. దానిలో వచ్చే బెనిఫిట్ ఏంటంటే, 1017 రూపాయలు కడితే తనకేదైనా జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తుంది. దాని మీద రూపాయి ట్యాక్స్ లేదు. దాంతో పాటు ఇది తీసుకునే టైంలో, ఈ పాలసీ తీసుకునే టైంలో మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసిన తర్వాత, మీరు సాలరీడ్ అయి ఉంటే ఆన్లైన్ లో తీసుకుంటే వచ్చే 10% డిస్కౌంట్ తో పాటు అడిషనల్ గా ఇంకొక 8.5% డిస్కౌంట్. దాంతో పాటు మీరు తీసుకునేటప్పుడు రైడర్స్ లో చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రొటెక్ట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యాడ్ కొట్టండి. దాంతో మీకు ఒకరే పిల్లలు ఉంటే, తనకి ఏదైనా జరిగితే, వైఫ్ కి ఏదైనా జరిగితే, ఆ 2 కోట్ల డబ్బులు ట్యాక్స్ లేకుండా బ్యాంక్ లో పడే డబ్బులతో పాటు, ఒక చైల్డే ఉంటే తనకొక్కటే 1,00,000 రూపాయల వరకు, ఆర్ 2 పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 50,000 రూపాయల వరకు నెల వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వచ్చేలా కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుంది. కాబట్టి మేల్ ఉంటే ఈ 2, ఫిమేల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందు ఈ పాలసీని చూడండి. ఇది మీకు వస్తుంటే ఇది తీసుకోండి. లేదంటే ఇందాక చెప్పిన 2లో, మేల్ చెప్పిన 2లో కూడా ఓ పాలసీ తీసుకోవడం మంచిది. మీకు వస్తుందా రాదా, అండ్ మీకు ఆన్లైన్ లో ఎంత డిస్కౌంట్ వస్తుంది, అసలు మీరు ఎంత డబ్బులు కట్టాలి, 1 కోటి 2 కోట్లు, ఈవెన్ మీకు వస్తున్న శాలరీని బట్టి 5-10 కోట్ల వరకు కూడా, దానికి మించి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే పాలసీలకి ఎంత ప్రీమియం కట్టాలని, వీలైతే మీ పుట్టినరోజు నెక్స్ట్ 1 సంవత్సరం మీ వయసు పెరిగే లోపే చెక్ చేసుకొని మీరు కట్టగలుగుతుంటే ఇమీడియట్ గా తీసుకోవడం మంచిది. అలా చెక్ చేసుకొని ఆన్లైన్ లో డిస్కౌంట్స్ చూసుకొని తీసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ముందైతే చెక్ చేసుకోండి, నెక్స్ట్ మీకు నచ్చింది చేయండి. అప్పుడు మీకు డబ్బులు ఎంత కట్టాలో అర్థమవుతుంది. దాని తర్వాత మీకు నచ్చింది చేయండి. నేను ఇలా చేయండి, అలా చేయండి, ఈ కంపెనీ తీసుకోండి, ఆ కంపెనీ తీసుకోండి అని చెప్పను. కానీ మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలని మాత్రం చెప్తాను. మరి మనం కట్టిన డబ్బులు మనకేం కాకపోతుంటే వేస్ట్ కదా, రూపాయి కూడా రాదు కదా అంటే అలా కాదు. ఒకసారి ఇది చూడండి, సేమ్ టాటా వాళ్ళకి సంబంధించిందే ఈ శుభశక్తి ఉంది కదా, అక్కడ తీసుకునేప్పుడు ఫుల్ రీఫండ్ ఆఫ్ ప్రీమియం అని ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది ఒక ఫ్రీ బెనిఫిట్ అనేలా చూపిస్తుంటారు. దీని మీనింగ్ ఏంటంటే, మీరు 66 సంవత్సరాల వరకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, మీరు 56 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నాకొద్దు, నాకు బాధ్యతలన్నీ కంప్లీట్ అయ్యాయి, నాకేం జరిగినా 2 కోట్లు మా ఫ్యామిలీకి వెళ్లాల్సిన అవసరం లేదు, నేను కట్టిన డబ్బులంతా నాకు తిరిగి ఇచ్చేయండి అని వీళ్ళని అడిగితే, మీరు కట్టిన మొత్తం డబ్బులు, అప్పటి వరకు కట్టింది మీరు 4,40,000 కట్టుంటారు, ఆ మొత్తం డబ్బులు కూడా మీకు తిరిగి ఇచ్చేస్తారు. నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని. మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్ళడం, నెల మన పిల్లలకి ఇన్కమ్ లా డబ్బులు పడేలా ఈ పర్టికులర్ పాలసీలో రైడర్ ని యాడ్ చేసుకోవడం, ఒకవేళ ఏం కాకపోతుంటే అప్పటి వరకు మనం కట్టిన డబ్బుల్ని మనకి తిరిగి ఇచ్చేయడం, ఇలాంటి బెనిఫిట్స్ ఇంత తక్కువ డబ్బుల్లో జస్ట్ 1081 రూపీస్ కడితే 2 crore పాలసీ ఇది. వయసు పెరిగే కొద్దీ, కండిషన్స్ వేరేగా ఉండే కొద్దీ మీకు డబ్బులు పెరగచ్చు, బట్ ఈవెన్ ఆ కండిషన్ లో కూడా అంత తక్కువ డబ్బులకి ఇన్ని కోట్లు పాలసీ ఇచ్చేలా మీకు ఇంక ఏ పాలసీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఇంకేది ఉండదు. మీరు డబ్బులు కట్టి ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినా మీకు చెప్పేది ఇదే, ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలని. మీరు ఇప్పటికే చాలా చోట్ల దీని గురించి వినుంటారండి. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు కొంత చిరాకనే అనిపిస్తుంటుంది, బట్ మీ ఫ్యామిలీకి ఏదైనా మీరు మంచి చేయాలని అనుకుంటే ఏవేవో వాళ్ళకి కొనివ్వడం, లైక్ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం, గోల్డ్, ఇల్లు, స్థలాలు, పొలాలు, ట్రిప్స్, ఇవన్నీ కూడా కాదు. ముందు టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఉందా, ఉంటే అది బేస్మెంట్, దానిపైన ఇంకేదైనా చేయండి. అది లేకుండా మాత్రం నిర్లక్ష్యం చేసి ఫ్యామిలీని రిస్క్ లో పెట్టద్దు. ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి, డబ్బులు ఎంత పడుతుందో చూడండి, తర్వాత ఏం తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది తర్వాత చూడొచ్చు. అసలు మీ ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ 1 కోటి 2 కోట్లు మీకు శాలరీకి తగ్గట్టు ఎంత ఖర్చు అవుతుంది నెల అన్నది నిర్లక్ష్యం చేయకుండా ఇవాళే చెక్ చేసుకోండి. దానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీకు నచ్చింది తీసుకోండి. ఇవే కాదు, మీకు నచ్చింది ఇంకేదైనా కూడా తీసుకోండి, కానీ మీ ఫ్యామిలీకి మాత్రం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈవెన్ మార్చి 31 తర్వాత నుంచి ప్రైజ్లు పెరగబోతున్నాయి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గానే. మోస్ట్ ఆఫ్ ద టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత నుంచి ధరలు పెంచబోతున్నాయని అలా కూడా ఈ వెబ్సైట్ లో ఇలా కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు పాలసీ తీసుకుందాం అనుకుంటే మార్చి 31 ఎండ్ అయ్యే లోపే తీసుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్ లో ఇప్పుడు డబ్బులు పెట్టడం మంచిదా లేకపోతే ఆగడం మంచిదా, ఇది మాట్లాడుకునే ముందు చాలా మంది స్టాక్ మార్కెట్ పడినా, స్టాక్ పడిన
పడినా చాలా మంచి వాల్యూలో ఉంది, చాలా డిస్కౌంట్ లో దొరుకుతుంది అని కొంటూ ఉంటారు. మీరు ఒక చిన్న లాజిక్ ని అర్థం చేసుకోండి. నాకు ఒక షాప్ ఉంది, సంవత్సరానికి 10 లక్షల రెంట్ అది ఇస్తుంది. దాన్ని మీరు కోటి పెట్టి కొన్నారనుకోండి, 10 టైమ్స్ దగ్గరగా మీరు వాల్యూ చేసినట్టు. 10 లక్షల రెంట్ ఇచ్చే షాప్ ని, ఇన్కమ్ ఇచ్చే షాప్ ని 10 టైమ్స్ మీరు ఎక్కువ పెట్టి కొంటున్నట్టు. మీకు అది నెక్స్ట్ 10 సంవత్సరాల్లో మీరు పెట్టిన డబ్బులు రికవర్ అవుతుంది లాజికలీ. దాని తర్వాత వచ్చేది మీ లాభం. ఆరు ఈ లోపు మీరు రెంట్ ని పెంచుకుంటున్నా త్వరగానే రికవర్ అయిపోతుంది. ఇది కదా లాజిక్. కానీ ఒకవేళ మీకు కొన్ని కారణాల చేత ఆ షాప్ 50 లక్షలకే దొరుకుతుంది అనుకోండి, 50% డిస్కౌంట్ లో దొరుకుతుంది, ఇమీడియట్ గా కొనేయాల్సిందే అని మొత్తం డబ్బులు దాన్ని పెట్టి కొనే ముందు మీరు చూడాల్సింది ఏంటి, ఆ షాప్ ఇంకా కూడా సంవత్సరానికి 10 లక్షలు రెంట్ ఇస్తుందా లేదా అని. లాజిక్ కదా. బయట కొనేటప్పుడు అయితే ఇదే చూస్తారు కదా. ఒకవేళ మీరు అలా కనుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు అది 10 లక్షలు ఇవ్వట్లేదు, ఇప్పుడు రెంట్ ₹1,00,000 ఇస్తుంది సంవత్సరానికి అన్నప్పుడు, ఈవెన్ మీరు దాన్ని 50 లక్షలు పెట్టి కొన్నా ₹1,00,000 రెంట్ సంవత్సరానికి ఇస్తుంటే, గతంలో 10 లక్షలు ఇచ్చేది ఇప్పుడు 1,00,000 ఇస్తుంటే, దాన్ని మీరు 50 లక్షలు పెట్టి కొంటే 50 టైమ్స్ మీరు ఎక్కువ పెట్టి కొన్నట్టు. నెక్స్ట్ 50 సంవత్సరాల్లో మీరు పెట్టిన డబ్బులకి మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇస్తుంది. దాని తర్వాత ఇస్తుంది, ఈ లోపు రెంట్ ని పెంచిన రిటర్న్ ఇస్తుంది. సో మీరు ఏ అసెట్ నైనా సరే, అది ల్యాండ్, స్టాక్స్ ఆర్ ఏదైనా సరే, ఎంతలో కొంటున్నారనేది పాయింట్ కాదు, మీరు కొన్న తర్వాత మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి అది ఎలాంటి వాల్యూని ఇస్తుంది ఓవర్ ద పీరియడ్ అనేది పాయింట్. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టేటప్పుడు, స్టాక్స్ లో పెట్టేటప్పుడు దాని ఎర్నింగ్ పొటెన్షియల్ ఎంత, పిఈని కాదు, ప్రైస్ టు ఎర్నింగ్స్ ని కాదు చూడాల్సింది, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ ని. అది ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ మీరు ఓవరాల్ స్టాక్ మార్కెట్ లో పెడుతుంటే, మ్యూచువల్ ఫండ్స్ లో, నిఫ్టీ 50లో, సెన్సెక్స్ లో, ETF లో పెడుతూ ఉంటే, డబ్బులు పెడుతూ ఉంటే, మీరు ఫస్ట్ చూడాల్సింది EPS. ప్రెసెంట్ నిఫ్టీ 50 ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ ఒక EPS 1142 దగ్గరగా ఉంది. అండ్ ఇప్పుడు నిఫ్టీ ఎక్కడుంది, 23,150 దగ్గరగా కదా. డివైడెడ్ బై నిఫ్టీ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ ఎంత, 1142 రూపీ 70 పైస్ కదా. చేస్తే ఎంత వచ్చింది, 20.2. ప్రెసెంట్ నిఫ్టీ ఒక PE 20.2. కానీ రీసెంట్ గా లేబర్ కోడ్ తీసుకురావడం కారణంగా చాలా కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ లో వన్ టైం ఇంపాక్ట్ కనిపించింది. లేబర్ కోడ్ రావడం కారణంగా సడన్ గా ఎంప్లాయీస్ కి కొంత ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాల్సి వచ్చింది, ఎక్కువ ఎక్స్పెన్స్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎర్నింగ్స్ లో కొంత మారింది. దాన్ని కూడా మనం తీసి చూసాం అనుకోండి, నిఫ్టీ EPS 1152 దగ్గరగా ఉంటుంది. అండ్ నిఫ్టీ ఒక PE 20 బిలోకి వస్తుంది, 20 బిలో. అండ్ యాజ్ పర్ హిస్టారికల్ డేటా, మీరు జస్ట్ నిఫ్టీ ఎప్పుడెప్పుడు ఆ లెవెల్స్ కి వచ్చింది అనేది మీరు చూస్తే, నిఫ్టీ PE 20 బిలోకి వచ్చిన ఏ సారి కూడా లాస్ట్ 15 ఇయర్స్ లో ఎప్పుడు కూడా నెక్స్ట్ 12 మంత్స్ లో నిఫ్టీ నెగటివ్ రిటర్న్ ని ఇవ్వలేదు. 0% ప్రాబబిలిటీ నిఫ్టీ PE 20 బిలోకి వచ్చి అక్కడి నుంచి నెక్స్ట్ 12 మంత్స్ ని మీరు చూసారంటే ఒక్కసారి కూడా నిఫ్టీ ఆర్ మార్కెట్ నెగటివ్ రిటర్న్ ని ఇవ్వలేదు. వెరస్ యావరేజ్ గా నెక్స్ట్ 12 మంత్స్ లో మార్కెట్ 30% దగ్గరగా పెరిగింది. అండ్ 3 ఇయర్స్ లో 76% దగ్గరగా పెరిగింది. అది సరే, ఇప్పుడు ఇంకా ఈ వార్ పెరిగితే మార్కెట్ బాగా పడిపోతుంది కదా. మరి ఇప్పుడు కొనడం మంచిదా, వెయిట్ చేయడం మంచిదా? మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే, లైక్ నెల మీరు 10,000 రూపాయలు పెట్టగలిగే పర్సన్ అయి మీ దగ్గర 1,00,000, 2,00,000, 5,00,000 ఉంది అనుకోండి, దాన్ని ఒక 5 భాగాలుగా డివైడ్ చేసి నెల ఒక పాయింట్ పెట్టుకొని మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు తెలీదు, నాకు తెలీదు యుద్ధం ఎంత వరకు వెళ్తుందో, ఎప్పుడు ఆగుతుందో. US వాళ్ళు స్ట్రాంగ్ గానే ఇరాన్ మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇరాన్ కూడా దానికి ధీటుగా రెస్పాండ్ అయితే ఆయిల్ మార్కెట్లు షూట్ అవుతాయి. ఆయిల్ మార్కెట్ పెరిగిందంటే మనం తినే ప్లేట్ మీద ఉన్న అన్నం వరకు ప్రతి ఒక్క దాని ధర పెరుగుతుంది. ఎందుకంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని వాళ్ళు క్లోజ్ చేస్తున్నారా, దాని ద్వారా జస్ట్ క్రూడ్ ఆయిల్ మాత్రమే కాదు, ఇలా చాలా అవి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారానే పాస్ అవ్వాలి. సో ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా ధరలు పెరుగుతాయి. అండ్ ఇవి కూడా పాస్ అవ్వాల్సిన కాస్త పాస్ అవ్వవు కాబట్టి, దాని ద్వారా రావు కాబట్టి చాలా వాటి ధరలు పెరుగుతాయి. అండ్ అలా జరుగుతుందని కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి టెంపరీగా స్టాక్ ధరల్లోను, ఓవరాల్ మార్కెట్ లోను మనకు కొంత ఫాల్ కనిపించినట్టు కనిపిస్తుంది. కానీ ఇది పర్మనెంట్ కాదు. US వాళ్ళు స్ట్రాంగ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని చేతుల్లోకి తెచ్చుకోవడానికి బలగాల్ని అక్కడ పెడుతున్నట్లు డేటా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 5,000 దగ్గరగా US మెరైన్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర డిప్లాయ్ అయ్యాయని, ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ పాసేజ్ ని క్లియర్ చేయడానికి US వాళ్ళు స్ట్రాంగ్ గానే డబ్బులు ఖర్చు పెడుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇష్యూ సార్ట్ అవుట్ ఎప్పుడవుతుందో తెలియదు, కానీ సార్ట్ అవుట్ ఎప్పుడవుతుందని ఒక భయంతో మార్కెట్ రియాక్ట్ అవుతుందా, అది టెంపరరీ. జియో పొలిటికల్ గా మార్కెట్ పడ్డ ప్రతిసారి ఆ తర్వాత మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ గా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎంతవరకు ఇంకా పడుతుందో మన ఎవ్వరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ ఇష్యూ కొంత సార్ట్ అవుట్ అవుతుందన్న క్లారిటీ మార్కెట్ కి వస్తుందో, స్ట్రాంగ్ గా రికవర్ అవుతుందని తెలుసు. కాబట్టి ఈ పాయింట్ లో పానిక్ అయి బయటకు వెళ్ళిపోవడం, మనం బంగారం కొనుక్కున్న తర్వాత బంగారం ధర తగ్గింది కదా అని బయట న్యూస్ వచ్చేసరికి బంగారం అమ్మేయడం లాంటిది. మనకి తెలుసు బంగారం ఓవర్ ద పీరియడ్ పెరుగుతూ వచ్చిందని, నెక్స్ట్ కూడా అలానే జరుగుతుందని. అది కూడా సేమ్ స్టాక్ మార్కెట్ కూడా ఇప్పటి వరకు పెరుగుతూనే వచ్చింది. ఈవెన్ ఇప్పుడు పడ్డ తర్వాత కూడా పెరుగుతుంది. అండ్ ఎవరైనా
పడ్డప్పుడే నేను కొంటాను, మార్కెట్ పెరిగినప్పుడు కాదు. ఎంతవరకు పడుతుందో అది తెలుసుకొని బాగా పడ్డప్పుడే కొంటానంటే ఒకసారి చూడండి. లాస్ట్ 20 సంవత్సరాల నుంచి మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ హైలో ఉన్నప్పుడు కాకుండా మీరు బాగా పడ్డప్పుడే కొనేవాళ్ళు అనుకుందాం. మీరు ఇక్కడ కొంటారు, తర్వాత ఇక్కడ కొంటారు, తర్వాత ఇక్కడ, తర్వాత ఈ వైరస్ రిలేటెడ్ వచ్చిన మేజర్ ఫాల్ లో ఇక్కడ కొంటారు, తర్వాత ఇక్కడ కొంటారు, తర్వాత ఇక్కడ, తర్వాత రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మేజర్ ఫాల్స్ అన్నిట్లో కూడా ఇప్పుడు కూడా మార్కెట్ బాగా పడి ఇక్కడ కొన్నారనుకుందాం. 21,000 20,000 దగ్గర కొన్నారనుకుందాం. కానీ మీరు గమనించారంటే పడ్డప్పుడే మీరు కొంటున్నారు, కానీ ప్రతిసారి లాస్ట్ టైం కొన్న దానికంటే హయ్యర్ దగ్గరే మీరు కొంటూ వస్తున్నారు. ప్రతిసారి అదే జరుగుతూ ఉంది. ఈసారి కూడా మోస్ట్లీ లాస్ట్ టైం కంటే హయ్యర్ గా కొనే ఛాన్స్ ఉంది, ఆర్ ఈవెన్ ఈసారి కొంత లోయర్ గా మీరు కొన్నారనుకుందాం. మెజారిటీ ఆఫ్ టైమ్స్ మీరు ముందు కంటే ఎక్కువ ధర పెట్టే కొంటున్నారు, పడ్డప్పుడే కొంటున్నారు, కానీ ముందు కంటే ఎక్కువ ధర పెట్టి కొంటున్నారు. ఇది మీరు బాగా పడ్డప్పుడు, బాగా పీక్ పడ్డప్పుడే కొన్నారు. మీరు ఇంకొక అతను ఉన్నారు, తనకి తెలీదు, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు పెరుగుతుందో తెలీదు. తను మాత్రం నెల నెల, సంవత్సరానికి ఒకసారి లేకపోతే పడ్డప్పుడు ఒకసారి కాదు, నెల నెల మార్కెట్ లో ఒక్కొక్క పాయింట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాడు అనుకుందాం. ఒక్కొక్క దగ్గర నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి మీరు కొన్న హై లెవెల్స్ కంటే తక్కువ లెవెల్స్ లోనే కొనుంటాడు. ఒకసారి ఈ డేటాను చూడండి. బాగా మార్కెట్ పడ్డప్పుడు కొన్నవాడు, మార్కెట్ ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు, నెల నెల కొంటాను అనుకున్నవాడు, టైమింగ్ చేసిన అతని కంటే పడ్డప్పుడే కొన్నవాడు కంటే నెల నెల కొన్నవాడే ఎక్కువ డబ్బులు సంపాదించాడు. సో మార్కెట్ లో టైం చేసి బాగా పడ్డప్పుడు కొంటే డబ్బులు సంపాదిస్తాం అనుకోవడం లాజిక్ కాదు. మార్కెట్ ఏం జరిగినా నెల నెల నేను డబ్బులు పెడుతూ వెళ్తాను. అల్టిమేట్ గా మార్కెట్ పెరుగుతున్నప్పుడు నెల నెల కొన్ని చేసే ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి మనల్ని ఎక్కువ థింక్ చేసి ఎప్పుడు పడుతుంది మార్కెట్ అని టైం చేసే జోన్ లో ఉంచదు. హ్యాపీగా పీస్ఫుల్ గా మీ ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేయండి. వాటిని ఆపాల్సిన అవసరం లేదు. పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే మాత్రం దాన్ని కొంత డివైడ్ చేసి 5 భాగాలుగానో 10 భాగాలుగానో డివైడ్ చేసి నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు, ఏ లెవెల్స్ కి వస్తే నేను కొనడం మంచిది. ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఏంటి అంటే, నేను పర్సనల్ గా నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న పిఈ నాకు అట్రాక్టివ్ గానే ఉంది. రేపు ఒకవేళ మండే బాగా డిప్ అయింది అనుకోండి, ఓపెనింగ్ లో బాగా పడింది అనుకోండి, దట్ విల్ బి ద ఫస్ట్ కేస్ సినారియో. మార్కెట్ 20 పీఈస్ దగ్గరికి రావడం లేదు, ఈ సినారియో ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుంది, ఇంకాస్త పానిక్ మోడ్ లోకి వెళ్తుందంటే నేను పీఈని బట్టి దానికి మార్కెట్ రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ బట్టి డ్రా చేసుకునే లెవెల్స్ ఇవి. 22,500, 21,660, 20,900 అండ్ 20,150. ఇక్కడ నుంచి మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్తుందంటే గతంలో ఏ పీఈ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ బాగా పెరిగిందో, ప్లస్ దానికి ప్రైస్ యాక్షన్, మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ యాడ్ చేసుకున్నప్పుడు నేను చూస్తున్న లెవెల్స్ ఇవి. అండ్ బంగారం విషయానికి వస్తే, బంగారానికి ఇక్కడ మీరు చూస్తున్న యుఎస్ డాలర్ పడినా, మన రూపీ పడినా, ఆర్ బంగారాన్ని ఎవరైనా బయట ఎక్కువగా కొంటున్నా, సెంట్రల్ బ్యాంక్స్ ఆర్బీఐ కానీ యుఎస్ వాళ్ళు కానీ ఆర్ ఇతర సెంట్రల్ బ్యాంక్స్ కానీ కొంటున్నా ధర పెరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ మీరు చూస్తున్న యుఎస్ డాలర్ పెరిగినా అంటే స్ట్రెంథన్ అయినా, మన రూపీ స్ట్రెంథన్ అయినా, బయట డిమాండ్ తగ్గినా గోల్డ్ ధర పడుతుంది. ప్రస్తుతం మన రూపీ అయితే వీక్ అవుతుంది, బంగారానికి మంచిదే, కానీ డాలర్ సూపర్ స్ట్రాంగ్ అవుతుంది. 96 లెవెల్స్ దగ్గర నుంచి 100.5 దగ్గరికి వచ్చేసింది. అండ్ గతంలో బంగారం బాగా పెరుగుండడం కారణంగా, ఈ వార్కి ముందే పెరుగుండడం కారణంగా ఈ వార్ టైంలో కొంత ప్రాఫిట్ బుకింగ్ మన గోల్డ్ లో కొంత కనిపిస్తూ ఉంది. సో బంగారాన్ని అవాయిడ్ చేయడం బెటరా ఈ ప్లేస్ లో అంటే, గతంలో బంగారం పెరక్క ముందు, పెరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఈ పాయింట్ లో కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ప్రతి టైంలో చెప్తున్నది ఒకటే, స్టాక్ మార్కెట్ ఎలా అయితే పెరిగిందో సిమిలర్ రిటర్న్స్ మనకి గోల్డ్ లో కూడా కనిపించాయి. కాకపోతే నాకు ఎర్నింగ్స్ వచ్చే వాటిల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 70 నుంచి 80% దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటూ, మిగతా 30%లో 20% డెట్ ఆర్ రీట్స్. అండ్ రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, దీని రిలేటెడ్ గా ఉన్న వీడియో ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాల్సిన అసెట్ క్లాస్ అది, నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ 10% మాత్రం ఖచ్చితంగా గోల్డ్ లో ఉండాలి. ఇది పడిందా పెరిగిందా పట్టించుకోవద్దు. నెల నెల కొంత మొత్తంలో, మొత్తం పోర్ట్ఫోలియో సైజ్ లో 10% బంగారంలో ఉంచండి. పెరిగిందని అమ్మేయడం, పడిందని చెప్పి ఎక్కువ కొనేయడం, ఈక్విటీని గోల్డ్ లోకి పెట్టడం, గోల్డ్ ఈక్విటీలో పెట్టడం అలా చేయొద్దు. ఈక్విటీలో ఎంత అనుకున్నారో అంతే ఉంచండి. 50%, 60%, 70% ఒకటి ఫిక్స్ అవ్వండి. మిగతాది డెట్, బాండ్స్ లో కానీ, ఎఫ్డీ లో కానీ, లేకపోతే రీట్స్ లో కానీ ఉంచండి. రీట్స్ అయితే మీకు ఇంకెక్కువ ఇన్కమ్ అయితే రీసెంట్ టైమ్స్ లో క్రియేట్ చేశాయి. బ్యాంక్ లోకి డబ్బులు రెగ్యులర్ గా వడ్డీ రూపంలో వేస్తాయి. అండ్ ఆ డివిడెండ్ పైన, ఓన్లీ డివిడెండ్ పైన ట్యాక్స్ లేదు. ఆ రీట్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, దాంట్లో ఉంచండి. గోల్డ్ లో మాత్రం 10% ఉండాల్సిందే. పెరిగిందా పడిందా అని చూడొద్దు, ఊరికే షఫుల్ చేయొద్దు. దాంట్లోంచి దీంట్లోకి దాంట్లోకి ఒక ఫ్రేమ్ వర్క్ ని ఫిక్స్ అవ్వండి, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళండి. నేనైతే 70% ఈక్విటీ, 20% రీట్స్ ఆర్ డెట్ ఆర్ ఈవెన్ ఎఫ్డి అయినా, ఫైనల్ గా 10% ఖచ్చితంగా గోల్డ్ లో ఉండాలని అయితే నమ్ముతాను. హోప్ మీకు ఎంటైర్ సినారియో రిలేటెడ్ గా ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని. గోల్డ్ ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియోకి ఒక ఇన్వెస్ట్మెంట్, అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా మనకు కాదు, మన ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ కి ఇన్సూరెన్స్. మీకు లేకపోతుంటే అసలు ఎంత ఖర్చు అవుతుందో ముందు చెక్ చేసుకోండి. తీసుకోవడం తర్వాత ముందు ఎంత అవుతుందో చూసుకోండి. దానికి కావాల్సిన లింక్, ఆన్లైన్ లో తీసుకుంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది అండ్ ఏ పాలసీలు మీకు ఎంతెంత డబ్బులు పడుతున్నాయని కంపేర్ చేసుకొని డిస్కౌంట్ లో తీసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఈ వీడియో అయ్యాక ఇంకేమైనా చూసే ముందు ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకోండి, తర్వాత మీకు నచ్చిన డెసిషన్ తీసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.